హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక తినిపోతే మీ ముందుకైతే వచ్చినాం. చెప్పుగా ఆకలి అవుతుంది పాపం. టైం 1:30 అవుతుంది. ఏం మాట్లాడలేకపోతుండే. తిన్నక్కడ మాట్లాడతాడు. ఇవాళ అయితే ఈరోజు అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేసిన. అన్నం పెట్టండి మళ్ళీ అన్నం పెట్టి మరి జర్రంత పెట్టిన ఎందుకు జర్రంత అట్లా కాలు కడుతున్న బ్రెడ్ ఇంత అవమైతే చెప్పి కొంచెం 4 బ్రెడ్ ముక్కలు బ్రెడ్ ఆమ్లెట్ అంటారా వీటిని? బ్రెడ్ ఆమ్లెట్ అయితే బ్రెడ్ ఉంది కానీ ఆమ్లెట్ ఏది మరి? ఆమ్లెట్ దీనికి అతుకుంది. అయితే ఆమ్లెట్ అనేది 2 విధాలు వేసుకోవాలి. ఒకటేమో డిప్ చేసేసుకుంటారు. కొంతమంది ఏమో ఆమ్లెట్ వేసినాక దాని మీద బ్రెడ్ పెట్టి ఇట్లా ఫోల్డ్ చేస్తారు. నేను ఒక్కసారి అట్లా వేసిన, ఒక్కోసారి ఇట్లా వేసిన. ఒక్కోసారి అంటే ఫస్ట్ టైం ఇట్లా వేసుడు టేస్ట్ అది ఎట్టు ఉంటుంది ఇది ఎట్టు ఉంటుంది. దానికి ఏం కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఎక్కువ ఉంటుంది. గుడ్డలో డిప్ చేసి ఇట్లా వేసిన అనమాట. ఇవి అట్లా ఇక కొంచెం రైస్. ఇదైతే వంకాయ తొక్కు, వంకాయతో చేసిన తొక్కు. వంకాయ తొక్కు పచ్చిమిరపకాయలు తినుడు కష్టం. కారపొడి వేసిన బావా, 4-5 పచ్చిమిరపకాయలు వేసిన, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే చెప్పి ఓకే. మొన్న అసలు స్వీట్ వేద్దామనుకున్నా కానీ చేయలేదు అనమాట. అసలు పన్నీరు బిర్యానీ, పన్నీరు బటర్ పన్నీర్ బిర్యానీ, పన్నీర్ బటర్ నాన్ చేయమంటారు అడుగుతారు. పన్నీర్ అయితే గజ్వేల్ పోయినప్పుడు తెచ్చుకోవాలి, ఇది దొరకదు కాబట్టి ఖచ్చితంగా ఊరికి పోయినప్పుడు తెచ్చుకోవాలి. ఊరికి పోయినప్పుడు తెచ్చుకోవాలి. ఎందుకంటే గజ్వేల్ అంటే తెలియదు కదా, నీకు తెలిస్తే అయిపోయారా? పక్కూరు చెప్తున్నా ఊరికి పోయినప్పుడు ఊరికి పోయినప్పుడు తెచ్చుకోవాలి మొత్తం మీద. సరే ఓకే. ఊరికి పోయినప్పుడు తెచ్చుకుంటే బటర్ నాన్ అన్న, పన్నీర్ బటర్ నాన్ లేకపోతే పన్నీర్ బిర్యానీ అన్న ఇస్తాను. ఆల్రెడీ ఒకటి తిన్నాడు. నేను మొత్తానికి ఏం తినడు. ఆకలి అవుతుంది తిన్నా కానీ ఆకలి ఒకటి తింటే ఆకలిపోతుందా? కొంచెం క్వాంటిటీ అయితే కొంచెం పెట్టిన, మరి ఇయ్యలో గెలుస్తుంది చూడాలి. ఎక్కువ క్వాంటిటీ అయితే అసలు గెలుస్తుంది, మరి ఇది తక్కువ క్వాంటిటీ పెట్టిన. అందుకే ఇయ్యలో అసలు బాగా 4 బ్రెడ్ పెడతాడు, కానీ ఒక్క నిమిషంలో తినేస్తామని చెప్పి కొంచెం రైస్ పెట్టిన నేను అట్లా అనమాట. ఇక మొత్తానికి ఇట్లా 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 తిన్నాం. ఇష్టం ఏదైనా బ్రెడ్ ఫస్ట్. నూనె లేదు, నూనె లేదు. నేను ఒకటే సరికి అన్నా నూనె లేదు. తీయే 1 2 3 స్టార్ట్. తీయగా కారం కారం. నాకు ఫస్ట్ నచ్చిపోయేది, తినగా మంచిగా అనిపిస్తుంది అంతే. మొన్న ఒక సినిమా ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది, అది కూడా ఫస్ట్ ఇంటే మంచిగా అనిపించలే. అందరు రీల్స్ చేస్తూ దాని మీద, మేము కూడా చేసినాం. వినాక ఇక నచ్చుతుంది. దెబ్బలు పడతాయి. సాఫ్ట్ గా మస్తు వచ్చింది. బాగున్నాయి. బ్రెడ్ జాగ్రత్త. మంచి పన్ను కింద సారా మంచి చూసినాయి. ఇప్పుడు వచ్చినావు కారం వేలే, నీకు వచ్చినా లేదా చూస్తున్నా కారం. కారం వస్తే తిన్నాడు, మిరపకాయలు ఎక్కువ వస్తాయి. ఉల్లిగడ్డలు, కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, పాలు,
నేను చెప్పింది 4 బ్రెడ్లు. కడుపు మంట పాపం చేయాలి నైట్ అన్నం తినడిగా అయిపోయింది అదే మళ్ళా లేవు మాట్లాడుకున్నాను. అడుగు చెప్పు అడుగు టేస్ట్ తిని తిని బోర్ కొడుతుంది అందుకే అన్నం తింటున్నా. ఎవరంతా కరవైంది బా టేస్ట్ ఎట్టుంది అయ్యో తుమ్మికూరలు ఎక్కువ వచ్చిందా మొత్తంలా ఓకే పచ్చిమిరపకాయలు వేసినట్టుగా పచ్చిమిరపకాయలు వేసిన వద్దంటుగా ఎవగా ఎక్కువ మంచిగా ఉంది. ఓకే 50 రూపాయలు వేయచ్చు దీనికి. పచ్చిమిరపకాయలు మొత్తం బాగా కాల్చిన స్పైస్ సూపర్ స్పైస్ అయింది. శాండ్విచ్ అరకాయ మెతుకు అమ్మా ఏమైంది బాబా నచ్చిందా తక్కువ వంకాయ నచ్చింది చెప్పు మాట్లాడు మాట్లాడుతుంది చెప్పా వంకాయ తక్కువ మసాలా ఇప్పుడు 4 బ్రెడ్ కలిపి నేను చాయ్ చేసుకుని ఒకటే వేసుకుంటా. ఇది 2 రోజులకు వచ్చి బ్రెడ్ Mira. నా తొంకాడు
లేదు ఇద్దరం ఒక్కటిసారి అన్నాం. ఒకసారి చేస్తాను ఒక్కటిసారి అన్నాం. నిజంగా చెప్పు, నిజంగా మీరు చెప్పు. ఇద్దరం ఒకటిసారి అన్నాం. ఇద్దరం ఒకటంటే ఒకటిసారి అన్నాం. నిజంగా చెప్పా. ఇద్దరం ఒకసారి అన్నా కానీ ఆ నోటి అన్న ముందు లేదు లేదు లేదు. మీరే కామెంట్ చేయరు. నీళ్ళు మింగల లాస్ట్ బుక్ అవుతుంది మింగిన వస్తుందంగా. దీన్నే కక్కుర్తి అంటారు. నిజంగా పూరి ఇద్దరు ముక్కడిసారి అన్న మీకు ఈరోజు టైం నిజంగా ఇట్లా ఎప్పుడు కాలేదు. నా నోట్లో ఏం రెండో మెట్లు అనుకుంటున్నా ఏం లేవు. ఇట్లా జూమ్ చేసి చూసుకో, ఇట్లా ఇట్లా జూమ్ చేసుకొని చూసుకోవాలా. ఫస్ట్ టైం ఇద్దరం టై అయిందంటే ఫస్ట్ టైం. అంటే ఇంతకుముందు ఒక ఇట్లా ఇంత ఫాస్ట్ కాలేదు. ఎప్పుడుసారి మా అనుకోకుండా 1 2 3 అన్నప్పుడు అట్లా అయింది. నేను చెప్తున్నా లేదు, నీ నోట్లో ఉన్నది ఇన్ని మెతుకులు ఉన్నాయి, అన్నం ఇంకా పూర్తిగా అయిపోలేదు, మింగలేదు. నేను కాకపోతే ఇవాళ లాస్ట్ ముద్ద ఏమైందంటే డైరెక్ట్ మింగేసాను నేను. నమ్మలకుండా మింగిన ఇవాళ ఫస్ట్ లాస్ట్ ముద్ద, అది కూడా గుడ్డు మింగినా మింగినా అట్లా అయిపోయింది. నేను కూడా మింగిన. గెలిచినావా ఇప్పుడు? టై నేను గెలాలి. టై లేదు, బెల్ట్ లేదు. కానీ ఇదే టైం కానీ బ్రెడ్ ఏం తినడు, బ్రెడ్ ఒకటో రెండో తినాలి. 4 8 పెట్టుకుంటారు, అవే పెట్టుకో. 4 బ్రెడ్ తిందామని చెప్పిన నేను. ఇంత అన్నం తీసుకొచ్చింది. ఆ 4 బ్రెడ్లకి ఎంత ఆగమైంది తెలుసా? కళ్ళు తిరిగినట్టు అయింది అవి తిని తిని. తీయ కారం కారం పెట్టేటం. ఏదైనా మంచిగా ఉన్నది 2 1 తినాలి కానీ 8 తింటారా మంచి అన్న వాళ్ళు? బర్గర్ ఇట్ అయినారా 4 బ్రెడ్ అంటే అంతే. అది 4 నాకు అర్థం కాదు. మనకు అలవాటు లేక అట్లా అనిపిస్తుంది అంతే, ఏం లేదు అని. అట్లా మొత్తం అంటే నచ్చి మంచి లేవంటున్నా. తిని మంచిగానే ఉన్నాయి, మంచిగా పట్టలేదు కానీ తిని బోరు కొట్టింది. ఎక్కువ తినేసరికి అంత అట్లా 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 అవుతుంది. అట్లా అవుతుంది అనమాట. ఆయిల్ ఫుడ్ తింటైతే అట్లా అవుతుంది. కానీ ఇంకా అన్నం ఉండడం వల్ల నీకు బెస్ట్ అయింది అనుకుంటున్నాను. జర అన్నం ప్లస్ బ్రెడ్ తినలేదు. ఇంత పెరిగేసుకొని అన్నం తింటేనే సాప్ అవుతుంది కడుపు. మంచిగా తిన్నావా? నేనైతే కారం కారంగా మంచిగా 2 మంచిగా తిన్నా. ఇష్టంగా తిన్నా, కారం కారంగా ఇష్టంగా చేసుకుంది కాబట్టి తిన్నది ఇష్టంగా. తొక్కు కూడా మస్తు అయింది. అసలు బాగా పచ్చిమిరపకాయ వేస్తే అది ఎంత పసరు పసరు ఉంటుందని చెప్పి మొత్తం వాటి మాడిసిన ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసి ఇట్లా కాల్చిన ఒత్తిన వాటి పసరు పెట్టాడు. అందుకే పచ్చిమిరపకాయ స్మెల్ ఉందా ఏమన్నా? లేదు, అంత కూడా లేదు. మంచిగా మార్చింది అనమాట. ఓకే, ఇక వాడిపోయినాయి. సూపర్ అయింది. ఆ రెసిపీ కావాలంటే అడగండి. ఏంటి ఆ రెసిపీ ఎవరు? వంకాయ తక్కువ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాం మన ఛానల్లో. ఓకేనా? మొత్తం మీద ఇట్లా అయ్యింది. లేదు ఎవరు చెప్పారు నీకు? అబ్బా కొంచెం మీరు అన్నం వేసుకుని సరిపోలేదు. నిన్న నువ్వు గెలిచిన నేను గెలిచిన. లేదు లేదు లేదు, ఇక మొత్తం మీరు కామెంట్ చేయండి. మీరు చెప్పండి ఓడిపోతుంది అంత జర ఆగమాగమవుతుంది. ఇప్పుడు పెరుగన్నం తింటే జర పేగులన్నీ చక్కగా అవుతాయి. పేగులల్లా మొత్తం ఈ బ్రెడ్ పట్టుకున్నది, ఆమ్లెట్ అంత ఇట ఉన్నది ఫీలింగ్. కొంచెం కొంచెం తీయగా కడుపు ఖాళీ కడుపుతున్న ఒకటేసారి నింపేసరికి అట్లా అయిపోయింది. ఖాళీ సంచిలో ఒకటేసారి ఉసుకపోయేసరికి ఒక్కొక్క దగ్గర గూని పోతుంది చూడు, గట్ల అయింది అన్నట్టు. సంచి కడుపు అంతా చక్కగా కొంచెం టైం తీసుకొని చక్కగా అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ పోటీతో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.